మార్చి మాసం 20వ తారీఖు 2026 నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఆ ప్రకారమే మేము పని యందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఈటెలు పట్టుకొనిది, మరియు నక్షత్రములు అగపడు వరకు వారు ఈటెలు పట్టుకొని వారు పనిచేస్తూ వచ్చారు. ప్రియులారా, గమనించాలి. యెరూషలేము పట్టణ నిర్మాణము కొరకు గోడలు కట్టడానికి, బీటలు బాగు చేయటానికి ప్రతి వారు కూడా పనిచేస్తూ ఆయుధములు వారి నడుమునకు కట్టుకొని ఉన్నారు. కొంతమంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఈటెలు పట్టుకొని ఉన్నారు. ఎంత భారముగా వారు పనిచేస్తున్నారో ఆలోచించాలి. ప్రియులారా, నక్షత్రాలు కనిపించేటంత వరకు అంటే వారు ప్రొద్దుగుంకాది. ఒకవేళ 7 గంటలు, రాత్రి 8 గంటలు అంతవరకు కూడా వారు ఈటెలు పట్టుకొని నిలబడ్డారు. ప్రియులారా, శత్రువుతో పోరాడుటకు పగలంతా వారు మెలకువ కలిగి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. శత్రువు ఏ మూల వచ్చినా, ఏ రీతిగా వచ్చినా శత్రువుని ఎదుర్కొని శత్రువు యొక్క కుతంత్రములను పాడు చేయటానికి తాము చేసేటటువంటి పనిలో ఏ విధమైన ఆటంకము లేకుండా నిరాటంకంగా కొనసాగటానికి వారు పనిచేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలు గమనించాలి. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటన విషయంలో పరలోక రాజ్యము భూమి మీద వ్యాపించుటకు నేను చేస్తున్న పని ఎంత, ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనము పని చేస్తున్నాం, మన చేతిలో ఏముండి పని చేస్తున్నాం. మనము దేవుని పరిచర్య చేసేటప్పుడు శత్రువుని ఎదుర్కొనేటటువంటి ఆయుధాలతో మనము పని చేయాలి. అంతేకాని శత్రువు చేత ఓడిపోయేటట్టుగా కాదు. ప్రతి వ్యక్తి కూడా ఈటెలు పట్టుకొని నిలబడి ప్రభు యొక్క నామము మహిమపరచబడు రీతిగా, ప్రభువు నామాన్ని ఘనపరిచే రీతిగా మనము పనిచేస్తూ రావాలి. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క అపారమైన కృప ప్రతి వారి మీద నిలిచి ఉండాలి. ప్రియులారా, అంతేకాదు, మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పనిచేయుదురని చెప్పి తిని. 22వ వచనం. ఆ దినాన జనములతో ప్రతివాడు తన పరివారితో కూడా యెరూషలేములోనే కాపురము చేయాలి. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలు పనిచేయుదురని చెప్పాడు. ప్రియులారా, నెహెమ్యా చెప్పిన మాట పగలు పని చేయాలి, రాత్రి కాపు కాయాలని. ఈ విషయం కూడా గమనించాలి. పరలోక రాజ్యము భూమి మీద నిర్మాణం అవటానికి పగలు పని చేయాలి, రాత్రి కాపు కాయాలి. అంటే దాని అర్థం పగలు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి. తరువాత
రాత్రి కాపు కాయాలి, అనగా ప్రార్థన చేయాలి. ఈ 2 పనులు ప్రతి క్రైస్తవుడు కూడా చేయాలి. ఈ రోజున సంఘాలు నిద్రపోతూ ఉన్నాయి. సంఘంలో ఉన్న బిడ్డలు బాధ్యత రహితముగా జీవిస్తూ ఉన్నారు. పరలోక రాజ్య సువార్త ప్రకటించవలసిన ప్రతి పౌరుడు కూడాను, ప్రతి విశ్వాసి ఏమాత్రము చలనము లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, అయ్యలారా, మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? అయ్యలారా, మీరు ప్రతి రాత్రి కాపు కాస్తున్నారా? ప్రార్థనలు చేస్తున్నారా? ఆలోచించండి. ఆ కార్యాలు ఒకవేళ మీరు చెయ్యని పక్షమున మీరు బాధ్యత లేని వారని చెప్పచ్చు. మహోన్నతుడైన దేవుని పాదముల చెంత ఈ ఉదయకాలమందు ప్రతి వారికి ప్రత్యేకముగా నా మనవి. 23వ వచనం. ఇలాగున నేను గాని, నా బంధువులు గాని, నా పనివారు గాని, నా వెంబడి ఉన్న పారావారు గాని ఊదుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు అని చెప్పాడు. ప్రియులారా, యెరూషలేము పట్టణ నిర్మాణము కొరకు నెహెమ్యా గారు చెప్తున్న మాట, నా బంధువులు, నా పనివారు, నా వెంబడి ఉన్న పారావారు, కావలివారు ఉదుకు కొనటానికి తప్ప మరి దేనికిని మా వస్త్రములు తీసివేయలేదని. అంటే దాని అర్థం, ప్రియులారా, చెమటలు వచ్చినా లేక చలి కలిగిన వారు తమ వస్త్రాల్ని తీసివేయడం కానీ, అదనపు వస్త్రములు ధరించుకోవడం కానీ జరగలేదు. ఆ రీతిగా పని అందు నిమగ్నమై వారు జీవించారు. అంతేకాకుండా వారు ఉదుకు కొనటానికి తప్ప ఏ విషయంలో కూడా తమ వస్త్రములను వారు తీసివేయలేదు. ప్రియ దైవ జనాంగమా, ఈ రోజున ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి, సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క మహాకనికరం, ఆయన దయను బట్టి ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆలోచించవలసిన గొప్ప సమాచారం. అయ్యలారా, ఆ దినమున వారు శత్రువుల చేత పాడైపోయినటువంటి ఆ పట్టణ నిర్మాణము కొరకు అంతగా కష్టపడ్డారు కదా. శత్రువైన సాతానుడి చేత పాడైపోయినటువంటి లోకాన్ని తిరిగి పునర్నిర్మాణము గావించటానికి 2 కార్యాలే పనిచేస్తాయి. 1, సువార్త ప్రకటించాలి. 2, ప్రార్థన చేయాలి. 3వది, ప్రతి వాడు కూడా పగలు తమ ఈటెల్ని పట్టుకొని శత్రువు ఏమాత్రము కూడా ఆ పనిలో చొరబడకుండా వాళ్ళు మెలకువ కలిగి ఉండాలి. తమ వద్దనే బాగా ఉదేటటువంటి వారు కూడా ఉండాలి. దూరాన పనిచేస్తున్నటువంటి వారికి శత్రువు వచ్చినప్పుడు, వారు బాగా ఊదినప్పుడు అందరూ దగ్గరికి వచ్చి వారితో యుద్ధం చేయాలి. నెహెమ్యా ఆ రీతిగా ప్రజలకు కట్టుబాటు చేశాడు. ఆ రీతిగా ప్రజలందరూ కూడా లోబడి పనిచేశారు. ఈ రోజున ప్రభు పిల్లలుగా మీ అందరికీ నా మనవి, ప్రియులరా, మనము బాగా ఊదువారమా, పని చేయువారమా, లేక ఈటెలు పట్టుకొని శత్రువు మీద యుద్ధమునకు సిద్ధమైన వారమా, లేక విరామము తీసుకునే వారమా? నెహెమ్యా కానీ, తనతో ఉన్నవారు కానీ, బంధువులు కానీ, పనివారు కానీ బట్టలు ఉతుక్కోవటానికి తప్ప మరి దేవునికి తమ వస్త్రములు తీసివేయలేదు అని చెప్తారు. అంటే దాని అర్థం, వారు విరామమును ఎరుగకుండా నిర్విరామముగా పనిచేస్తూ వచ్చారు. వారి వస్త్రముల మీద కూడా దృష్టి లేకుండా పూర్తిగా వారు పని చేయడం మీదనే దృష్టి పెట్టారు.
ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా, ప్రతి కాపరి కూడా మహోన్నతుడైన దేవుని పని మీద దృష్టి ఉంచి నెహెమ్యా కాలంలో ప్రజలు చేసినట్టుగా చేసి దేవుని రాజ్య విస్తరణ కొరకు తోడ్పడుదుము గాక. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. 4వ అధ్యాయము పూర్తయిపోయాది. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.